అండి నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ అపచేతి వంట. మీరందరూ బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఇక్కడ చూస్తుంటేనే కళ్ళకి ఎంతో ఆనందం అనిపిస్తుంది కదండి. ఎందుకు ఆనందం అంటున్నానంటే మధ్యాహ్నం కానీ నైట్ కానీ మనం తినే భోజనము మనకి నచ్చినట్టుగా ఉంటే చాలా సంతోషం అనిపిస్తుంది. చికెన్ ఫ్రై ఒకవేళ నచ్చినట్టు ఉండకపోతే ఏదో తిన్నట్టుగా మనము అనీజీగా మరి సంతోషం అనేది హ్యాపీనెస్ అనేది ఉంటుంది. ఎవరైనా ఇంటికి బంధువులు వచ్చినప్పుడు చకచక అన్నీ చేసుకొని హ్యాపీగా తినాలి అనేది మనకు అనిపిస్తుంది. నేనైతే చూడండి వడలు చేశాను, నాటుకోడి చికెన్ ఫ్రై చేశాను, నాటుకోడి పులుసు చేశాను, అందులోకి స్వీట్ కూడా రెడీ చేసుకున్నాను. ఏంటి ఆ స్వీట్ అంటే క్యారెట్ హల్వా. నెక్స్ట్ వీడియోలో మీకు క్యారెట్ హల్వా ఎలా చేయాలో కూడా చూపిస్తాను. అన్ని ఆకులు ఇలా పెట్టుకొని తింటున్నప్పుడు చాలా బాగుంది. అక్కడ మా అన్న అయితే ఉన్నాడు. మరి ప్లేట్లోగా తినడం కన్నా ఇలాగా అరిటాకులు వేసుకొని తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది అని చెప్పి మేము అప్పుడప్పుడు ఇలాగా అరిటాకులు వేసుకొని తింటుంటాం. చూడండి, నాటుకోడి అయితే చికెన్ కర్రీ చాలా బాగుంటుందండి. వడల్లోకి, రైస్లోకి బాగుంటుంది, దోశలోకి బాగుంటుంది, ఇడ్లీకి బాగుంటుంది. అయితే అందరము కలిసినప్పుడు ఇలాంటి స్పెషల్గా మనం చేసుకొని తింటున్నప్పుడు మనల్ని చూసి మన పిల్లలు కూడా ఇలా నేర్చుకొని మరి ఇలా తినాలి, ఇలా ఉంటే బాగుంటుంది అని కూడా వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. చూడండి, ఇంటికి బంధువులు వచ్చినప్పుడు మేము అందరం అప్పుడప్పుడు ఇలా చేస్తాం. వాళ్ళైతే ప్రేయర్ చేసుకొని హ్యాపీగా తింటున్నారు. వాళ్ళకి నచ్చింది అని చెప్పి మీకు కూడా చూపిస్తున్నాను. నచ్చితే లైక్ చేయమని, నచ్చితే లైక్ చేయండి. అక్కడ కూర్చోన్న మా పెద్దల్లుడికి అయితే కొద్దిగా సిగ్గు ఎక్కువ, అందువల్ల వాడైతే తలదించేస్తున్నాడు. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.